पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी। नमस्ते, वेलकम टू MTR मसाला अभिरुచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్। దేవి నవరాత్రుల్లో ఈ రోజు 4వ రోజు అండి। ఈ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు। నేను పూజ చేసేసుకున్నాను అండ్ అలాగే ఈ రోజు రాజ్ గారితో పాటు మీ చేతి వంట సెగ్మెంట్ లో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు। మరి వీళ్ళందరూ చేసే వెరైటీస్ చూడాలి అంటే మనం ఫాస్ట్ గా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేశారు కదా। సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్। మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు। నమస్తే రాజు గారు। నమస్తే అండి। ఈ రోజు అమ్మవారిది అన్నపూర్ణదేవి అవతారం। అవునండి। సో అంటే ఈ రోజు వంటలకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట। అవును। మరి ఈ రోజు మీతో పాటు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు। సో ఫస్ట్ మీరు గుమగుమల్లో మాకు ఒక మంచి వెరైటీ చేసేస్తే నెక్స్ట్ మీ చేతి వంటలు వాళ్ళ వంటలు కూడా చూసేయచ్చు మనం। తప్పకుండా అండి। సో ఏం చేస్తారు ఈ రోజు గుమగుమల్లో? అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నంతోనే మొదలు పెడతాను। అన్నంతో మొదలు పెడతారా? సూపర్। బీన్స్ కొబ్బరి అన్నం అండి। బీన్స్ కొబ్బరి అన్నం। అవునండి। ఓకే ఓకే, మరి బీన్స్ కొబ్బరి అన్నం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। బీన్స్ కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు। ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి। రైస్ ఐటమ్ కాబట్టి మనకి ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా? ఎస్, అంటే ఇక్కడ మనం అన్నం ఉడికించుకొని చేస్తున్నాం, జస్ట్ పోపు అది వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది। సో కొబ్బరి కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది। ఓకే, ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, ఓకే, దీంట్లోనే తరిగిన అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు। సో దీంట్లోనే బీన్స్ కొంచెం ఉడికించి పెట్టేశానండి నేను। సో ఇవి ఉట్టిగా వేయించాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా? టైం పడుతుంది। సో మామూలుగా అంటే మనం మామూలుగా ఫ్రైడ్ రైస్ లో చేసుకున్నప్పుడు చిన్నగా కట్ చేస్తాం కాబట్టి సన్నగా చేసేస్తాం, తొందరగా అయిపోతుంది। అవును। సో ఇక్కడ మనం అలా వేసుకుంటే అసలు ఆ బీన్స్ కనపడవు, కొంచెం ఈ పోపులో ఈ బీన్స్ కూడా కొద్దిగా వేగితే ఆ పోపు తాలూకా ఫ్లేవర్ కూడా కొంచెం పడుతుంది, కొంచెం వేగాలి। ఓకే, ఇక్కడ రాజుగారు ఇవి వేయించుతూ ఉంటారు, ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం। మీకోసం మొదటి చిట్కా, జరీ చీరలపైన మరకలు పడ్డట్టయితే చాలా టెన్షన్ పడిపోతాం, అసలే చాలా రేటు పెట్టుకున్నాము, ఎలా పోతాయా ఈ మరకలు అని। ఏం టెన్షన్ పడక్కర్లేదండి, చిన్ని చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి। సీకాయ పౌడర్తో కనుక కాస్త ఈ మరక మీద రుద్దినట్లయితే మరకలు చాలా ఈజీగా పోతాయి। చిట్కా చూసారు కదండి, ఓకేనా రాజు గారు? ఓకేనండి। సో ఈ రైస్ లో ఏంటంటే మనం ఇలా బీన్స్ లేదా క్యారెట్ ఇలాంటివి మనం వేసుకున్నప్పుడు వీటితో పాటు కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది। సో వీటి కాంబినేషన్ ఏదైనా ఒక వెజిటేబుల్ వేసి పప్పు శనగపప్పు, ఓకే, సో అంటే పచ్చిది కాకుండా కొంచెం ఉడికించి పొడిగా ఉడికించి వేసేసుకుంటే సో ఈ బీన్స్ అది అంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కాంబినేషన్ బాగా కుదురుతుంది, సో చాలా బాగుంటుంది। ఓకే ఓకే, అండ్ బీన్స్ మనం ఇది వేసుకున్న మామూలు మన రెగ్యులర్ బీన్స్ ఉంటాయి కదా, కొంతమందికి అవి కూడా బాగా ఇష్టంగా ఉంటాయి, సో ఆ బీన్స్ తో చేసుకున్నా కూడా మనకి రైస్ ఐటమ్ అండ్ కొబ్బరి కాంబినేషన్ దానికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది, సో అలా వేసుకోవచ్చేమో। అండ్ సింగిల్ వెజిటబుల్ తో రైస్ ఐటమ్స్ అంటే యూజువల్ గా చాలా మంది చేస్తూ ఉంటారు, అవునండి, కాకపోతే ఈ బీన్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు। ఫ్రైడ్ రైస్ లో అవి చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత బీన్స్ కొంచెం ఎక్కువగా వాడుతున్నారు, లేకపోతే అది వరకైతే అంత ఇది ఉండేది, జస్ట్ కొన్ని అంటే పోపు పెట్టేసుకోవడం ఇలా ఉడికిచ్చేసుకోవడం
లేదా ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసినప్పుడు లేదా కుర్మా చేసినప్పుడు దాంట్లో కొంచెం వేసుకోవటం వేసుకోవడం అంతే. అలా చేసేవాళ్ళు. Yeah. So ఇది సరిపడా ఉప్పు. ఈ బీన్స్ కొంచెం పర్లే పాపం, వాటిని అయితే మరి ఆ గోర్చిక్కులను అయితే అసలు ఎవరు ఎందుకో ఇష్టపడరు, కానీ టేస్ట్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా మరి కూర. బాగుంటుంది. కరెక్ట్ చేయాలనుకునే వేపుడులు చేసిన కొంచెం అంటే మసాలా టైప్ లో చేసిన చాలా బాగుంది. సో ఇది రైస్ ఐటమ్ కి కాబట్టి మనము పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందేమో కదా రాజు గారు. అవునండి. కొంచెం ఫ్రైస్ లాంటి వాటికైతే కాస్త ఎండు కొబ్బరి తురుము వేసుకున్నా, పొడి లాంటిది వేసుకున్నా అది సూట్ సూట్ అవుతుంది. అవుతుంది, కానీ రైస్ తో పచ్చి కొబ్బరి మనకు కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. వీటిలో కావాల్సింది ఏంటంటే కొంచెం మనం మీల్ మేకర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం హెల్దీగా ఇవ్వాలనుకుంటే. ఓకే. లేదా పన్నీర్ కానీ లేదా సోయాది టోఫు వస్తుంది కదా, సో అది కానీ, పూల్ మక్ని కానీ, ఓకే, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటిలో మనము అంటే చాలా మంది ఉట్టిది వేడివేడిగా అలా తినేస్తారు, బట్ ఏదైనా గ్రేవీ లాంటిది కావాలనుకుంటే ఏం చేసుకోవచ్చు? ప్లెయిన్ సింపుల్ గ్రేవీ బాగుంటుందండి. అంటే టొమాటో తర్వాత ఉల్లిపాయ ఏదైనా చిన్న మామూలు కర్రీలా చేసుకుంటాం కదా, సింపుల్ కర్రీ. సో అది బాగుంటుంది. అంటే దీని టేస్ట్ కూడా మనం కొంచెం డిస్టర్బ్ చేయకుండా తీసుకోవాలనుకుంటే అలా సింపుల్ గా ఉంటే బాగుంటుంది. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి. అంటే మనకు ఆ పచ్చి కొబ్బరి తర్వాత దీంట్లో వేసిన పోపు ఇదంతా కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కొంచెం రైస్ పట్టేస్తే బాగుంటుంది. సో స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మర, పులుపు ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్ గా అలాగే తీసేసుకోవచ్చు, కొంచెం పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది. సో ఇంకా బేసిక్ గా ఇలాంటి వాటికి కొంచెం ఆనియన్ సాలడ్ ఇలాంటిది పక్కన పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తాం. వేడివేడిగా ఆనియన్ కాంబినేషన్ లో అయితే బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత మనకి ఏదైనా కూడా డిష్ ఆ వేడిగా ఉన్నంత టేస్ట్ అనిపిస్తుంది. అవును. మెయిన్ గా ఈ రైస్ ఐటెంలో అయితే మనకు వేడిగా అయితేనే బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. ఓకే. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే. బీన్స్ కొబ్బరి అన్నం రెడీ. వేడివేడిగా బీన్స్ కొబ్బరి అన్నం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ కొబ్బరి అన్నం తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగి ఉడికించిన బీన్స్ వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ కొబ్బరి అన్నం రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బఠానీలు ఉడికించేటప్పుడు అవి రంగు మారిపోతూ ఉంటాయి కదా, అలా రంగు మారకుండా ఉండాలి అంటే బఠానీలు ఉడికించే నీటిలో ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి ఉడికించినట్లయితే బఠానీలు రంగు మారకుండా అలాగే ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ రైస్ ఐటమ్ చూసేసారు కదా. ఇప్పుడు మనకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు మనకి ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హాయ్. హలో. మీ పేరేంటి? వినీత్. వినీత్. ఏ కాలేజ్ వినీత్ మీరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే. సో ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్. మీ పేరేంటి? కరణ్. మీరే సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్, ఐహెచ్ఎం హైదరాబాద్. సో సేమ్ ఇయర్ కూడా సేమ్ బ్యాచ్ మేట్స్. సో ఫ్రెండ్స్ అన్నమాట. ఓ, సో బేసిక్ గా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే ఆడియన్స్ అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. బికాజ్ మీరు ప్రొఫెషనల్ గా నేర్పిస్తూ ఉంటారు కదా అన్ని, అండ్ ఆ టిప్స్ అవి తెలుసుకోవడానికి, వెరైటీస్ నేర్చుకోవడానికి. మరి ఈ రోజు మీ ఇద్దరు మంచి వెరైటీస్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారా? అవును మ్యామ్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రోజు? మ్యామ్ నేను చైనీస్ ఐటమ్ అది స్టార్టర్. ఓకే. వెజ్ స్ప్రింగ్ రోల్. ఓకే. మీరేం చేస్తారు? నేను కేసరి బాదాం ఐస్ క్రీమ్. ఓహ్ వావ్. సో ఐస్ క్రీమ్ కూడా మనం ఈ రోజు నేర్చేసుకోబోతున్నాము. సో ఐస్ క్రీమ్ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ. సూపర్. సో మరి ఫస్ట్ దేంతో మొదలు పెడదాం? స్టార్టరా? ఓకే. మరి వెజ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా,
పావు కప్పు, స్ప్రింగ్ రోల్ షీట్స్ 4, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ అన్ని చేసుకోవాలా? అవునండి, ఫస్ట్ సాటే చేసుకోవాలి. ఓకే. ఆయిల్ ఎంత తక్కువ అయితే అంత మంచిది. సో ఎలాగో మళ్ళీ మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఆయిల్. ఓకే. సో వెజిటబుల్స్ కూడా ఇక్కడ ఫుల్ గా కుక్ అవ్వక్కర్లేదేమో కదా? ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. జస్ట్ అంటే సాటే చేసుకోవాలి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, ఓకే, క్యాబేజ్. స్ప్రింగ్ ఆనియన్ బల్బ్ కూడా మనం ఎక్కువ వాడాలా దీంట్లో? మన ఇష్టం. యాక్చువల్లీ ఈ వెజిటేబుల్స్ అన్నిట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. సో క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఫ్రై చేస్తే అది అంత తక్కువ మిక్స్చర్ మనకు వస్తుంది. సో మనం వెజిటేబుల్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి. ఓకే. ఈ స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్. ఓకే. నార్మల్గా ఇది చైనీస్ వాళ్ళు స్ప్రింగ్ ఫెస్టివల్ అని వాళ్ళకు కూడా ఒక ఫెస్టివల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈ స్టార్టర్ చాలా ప్రిఫర్ చేస్తారు. సోయా సాస్. ఓకే. జస్ట్ కొంచెం కలర్ పర్పస్. ఓకే. సో అన్ని వాటర్ వెజిటబుల్స్ కాబట్టి మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయవద్దు, సో బేసికల్లీ మళ్ళీ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. ఓకే. కింద స్టిక్ కాకుండా. మళ్ళీ చైనీస్ వాళ్ళు ఎక్కువ సాల్ట్ అండ్ పెప్పర్ యూజ్ చేస్తారు. చిల్లీ పౌడర్ అవి ఏమి ఎక్కువ చిల్లీ యూజ్ చేస్తారు కానీ బట్ చిల్లీ పౌడర్ టేస్ట్ లో సాల్ట్ టు టేస్ట్. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలా? దీన్ని ఒక చిన్న ప్లాటర్ లో తీసుకొని ఒక రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఓకే దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, అక్కడ ప్లేట్ లో పెట్టేసి. ఇదే మంచి దాని స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఒకవేళ మనము ఈ స్ప్రింగ్ రోల్స్ కి ఆ షీట్స్ అవి ఇంట్లో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? రిఫైన్ ఫ్లవర్ డో యూజ్ చేయాలండి. రిఫైన్ ఫ్లవర్ లో మంచి ఒక 250 ml వాటర్, 200 grams ఫ్లవర్ వేసి మంచి డో చేసుకొని దాని షీట్స్ లా చేసుకొని. సో చాలా పల్చగా చేసుకోవాలి కానీ మనం ఈజీగా మార్కెట్ లో దొరుకుతుంది మనకి రెడీమేడ్ గా. స్ప్రింగ్ రోల్ ర్యాపర్స్ అంటే ఓకే. సో ఇప్పుడు మనకి షీట్స్ రెడీగా ఉన్నాయండి. సో ఇది చల్లారితే మనం దాంట్లో చుట్టేసుకోవచ్చు. సో ఇలాగా ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాం. మీన్ వైల్ ఇప్పుడు మనం దాన్ని బైండ్ చేయడానికి నార్మల్లీ ఎగ్ వైట్ యూజ్ చేస్తారు. బట్ ఇది వెజిటేరియన్ స్ప్రింగ్ రోల్ కాబట్టి మనం రిఫైన్ ఫ్లవర్ ఇంకా 1/2 cup వాటర్ బ్లెండ్ చేద్దాం దీన్ని. రిఫైన్ ఫ్లవర్. సో కొంచెం మైదాని వాటర్ లో మిక్స్ చేసేయాలా? అవునండి. సో అది కూడా మనం తిగ్గా కలుపుకోవాలి. కొంచెం తిగ్గా ఉంటే ఓకే మంచిగా అది స్టిక్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ర్యాపర్ పగిలిందంటే స్ప్రింగ్ రోల్ బయటకు వచ్చేస్తుంది. సో దానికోసం. సో బేసిక్ గా ఇలాంటి మెయిన్ డిషెస్ అన్ని మీకు ఏ ఇయర్ లో నేర్పిస్తారు? చైనీస్ వచ్చేసి మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. అంటే కాంటీ బేసిస్ లో మాకు అది కూడా అప్పుడప్పుడు మాకు చైనీస్ నేర్పిస్తారు. సో బైండింగ్ ఏజెంట్ రెడీ ఉందండి. ఓకే. సో ఇప్పుడు ఇంక ఇది కూడా చల్లారినట్టుంది. స్టఫ్ చేసేసుకుందామా? స్టఫ్ చేసుకుందాం. సో ర్యాపర్ అండి ఇది. ఓకే. ర్యాపర్ తీసుకొని స్టఫింగ్ మధ్యలో వేసేసుకుందాం. ఓకే. సో ఇందులో మనం ఓన్లీ సోయా సాస్ ఒకటే వాడుకుంటామా? ఒకటి సోయా, మళ్ళీ చిల్లీ సాస్ అవంతా ఏం అవసరం. టొమాటో సాస్ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. టొమాటో సాస్ మనం దీనికి అకంపనిమెంట్ సర్వ్ చేసుకునేటప్పుడు చూసాం. ఓకే. సో బైండింగ్ ఏజెంట్ ఇట్లా కొద్దిగా సైడ్ లో. ఓకే. సో మొత్తం 4 sides పెట్టాలా? అండి 4 sides. దీన్ని మళ్ళీ కొంచెం సైడ్ లో ఇంత ఫోల్డ్ చేసుకోవాలి.
చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం ఇది ఒక స్టెప్ జాగ్రత్తగా చేసుకుంటే మన స్ప్రింగ్ రోల్ చాలా బాగా వస్తుందండి. ఓకే. సో అది అడ్జస్ట్ మనకి నీట్ గా రావడానికి. అవునండి. ఓకే. సో ఇక మనం మెల్లిగా దీన్ని మొత్తం పర్ఫెక్ట్ గా లాక్ అయిపోయినట్టు. పర్ఫెక్ట్ గా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. స్టఫింగ్ కూడా అన్ని సైడ్లు స్ప్రెడ్ అయ్యేలా సెట్ చేసుకొని ఒక ఫస్ట్ స్ప్రింగ్ రోల్ కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపించేవా? కొంచెం లైట్ గా కిచెన్ ప్యాషన్ ఉంటే ఈజీగా. సో ఇది ఫ్రై అయినట్టేనా మనకి? ఫ్రై అయిపోయిందండి. పేపర్ నాప్కిన్ ఇలా పెట్టేసి ఓకే ఆయిల్ మొత్తం అది తీసేసుకుంటాను. ఓకే. ఓకే, నైస్. సో మీరు కుకింగ్ చేసుకునేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారా? అవునండి. చాలా. ఇప్పుడు కలిపి ఏమైనా డిషెస్ చేస్తూ ఉంటారా లేకపోతే ఎవరిది వాళ్ళేనా? కలిపి అన్ని ప్రాక్టికల్స్ నాకు అంటే ఇప్పుడు ఒక డిష్ ఇచ్చి ఒక ఇద్దరిని కలిపి చేయమంటారా లేకపోతే ఎవరి డిష్ వాళ్ళదేనా? కలిపి చేస్తారు. ఒక్క మెనూలో 5-6 డిష్లు ఉంటాయి. అందులో అన్ని గ్రూప్స్ ఉంటాయి. 3 గ్రూప్ లో చేస్తారు. ఓ, ఏ గ్రూప్ లో బ్యాచెస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెసిపీ చేసుకుంటారు. ఓకే. ఓకే. చూడండి ఇది చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే. మనకి స్ప్రింగ్ రోల్స్ కి కంపల్సరీ అంటే సర్వ్ చేసుకునేటప్పుడు టొమాటో సాస్. సో ఇంకా అది కాకుండా ఇంకేమన్నా చాయిస్? షెజ్వాన్ సాస్. అండ్ ఇప్పుడు మార్కెట్ లో మనకి చాలా రకాల సాసెస్ అవైలబుల్ గా ఉంటున్నాయి. కాక్టైల్ సాస్, మన మియోనైజ్ ఇంకా టొమాటో మిక్స్ చేసేసి మియోనైజ్ అనే సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 minutes ఇలా పెట్టేస్తే ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసుకో. ఓకే. నార్మల్గా క్రిస్పీ ఉంటుంది. సో ఇలా సైడ్ గా కట్ చేసుకోండి. సో 2 minutes ఆయిల్ వెళ్ళిపోయాక కట్ చేసుకొని సో మంచి బాగా క్రిస్పీగా ఫ్రై అయినట్టుంది. క్రిస్పీగా ఉందండి. యా. సో రెడీ అండి. వావ్, నైస్. సో మరి వేడివేడిగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. వెజ్ మిశ్రమాన్ని షీట్స్ మధ్యలో ఉంచి మైదా పేస్ట్ తో అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇంగువని మామూలుగా మనం పప్పులో, సాంబార్లో, పులిహోరలో మంచి ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటాం కదా. అలాగే వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కూడా ఇంగువని ఒక క్లాత్లో మూట కట్టేసి అందులో కనుక ఉంచేసినట్లయితే తర్వాత వడియాలు వేయించుకున్నప్పుడు మంచి ఫ్లేవర్తో వస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి స్ప్రింగ్ రోల్స్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఐస్ క్రీమ్. సో కేసరి బాదం ఐస్ క్రీమ్. ఓకే అండి, మరి కేసరి బాదం ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కేసరి బాదం ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం పావు కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవా లేకపోతే పచ్చిపాలు? పచ్చిపాలు. ఓకే. సో
సో అంటే దీనికి కూడా క్వాంటిటీస్ మనకి పక్కా ఉండాలా? ఐ మీన్ మెజర్మెంట్స్. అంటే ఎలా ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ అయితే 100 గ్రామ్ క్రీమ్, 70 to 80 గ్రామ్ షుగర్, కొంచెం 1-2 grams ఆఫ్ సాఫ్రన్. ఓకే. సో సాఫ్రాన్ మనకి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, అంటే అది జస్ట్ కలర్, టేస్ట్, కలర్ అండ్ ఫ్లేవర్ కి కదా. సో ఈ మిల్క్ క్రీమ్ ఇవైతే కొంచెం బాగుండాలి. సో ఈ మిల్క్ అంటే నార్మల్ గా బాయిల్ చేసుకోవాలా లేకపోతే థిక్? నార్మల్ గా ల్యూక్ వామ్ అంతే. ఓ కొంచెం మిల్క్ కొంచెం వామ్ అయిన తర్వాత వామ్ మిల్క్ సాఫ్రన్ వేసుకుంటే కలర్ బాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఐస్ క్రీమ్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు కోర్స్ లో ఉంటాయి లేకపోతే ఇవన్నీ నేర్పిస్తారు, కోర్స్ లోనే ఉంటాయి. డెజర్ట్స్ ఎవ్రీ మెనూలో ఎండ్ లో డెజర్ట్స్ ఉంటాయి, అందులో నేర్పిస్తారు. ఓ సో ఐస్ క్రీమ్స్, కేక్స్, బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఓకే ఓకే. కొంచెం మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. ఓకే. క్రీమ్ వేసుకోవాలి ఇందులో. ఓకే. ఇది వేసుకుంటే కొంచెం థిక్నెస్ అండ్ రిచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏమి ఇప్పుడు మనం కొన్ని రకాల స్వీట్స్ చేసుకునేటప్పుడు మిల్క్ థిక్ అవుతుంది కదా, అట్లా ఏం అక్కర్లేదు. లేదు, జస్ట్ నార్మల్ గా అందులో మెల్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇదంతా చేసుకున్న తర్వాత మనం ఎంతసేపు ఫ్రీజ్ చేసుకోవాలి దీన్ని? మాక్సిమం అయితే 4 hours కంపల్సరీ. 4 hours. సో అప్పుడు మనకి ఆ ప్రాపర్ ఐస్ క్రీమ్ టెక్స్చర్, ఫ్లేవర్ వస్తుంది. ఓకే. కొంచెం థిక్ అవ్వడం కోసం, టెక్స్చర్ రావడం కోసం కార్న్ ఫ్లవర్ ని కొంచెం వాటర్ లో మిక్స్ చేసి కొంచెం పోయాలి. ఐస్ క్రీమ్ లో కూడా కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తారా? యూజ్ చేయొచ్చు, థిక్నెస్ కొంచెం ఓకే తొందరగా అవుతుంది. ఓకే ఓకే. యూజువల్ గా తెలియదు, ఎందుకంటే మామూలుగా స్నాక్స్ లేదంటే చైనీస్ ఐటమ్స్ లో ఆ గ్రేవీస్ కి సూప్స్ కే వాడుతుంటారు కదా. సో ఐస్ క్రీమ్ లో కూడా మనం కొంచెం కార్న్ ఫ్లోర్ వాడుతాం. కార్న్ ఫ్లవర్ అనేది ఒక థిక్నింగ్ ఏజెంట్, చాలా దేంట్లోనైనా కూడా మనం వాడుకోవచ్చు. గ్రేవీ అయినా. ఓకే. ఆఫ్ చేసేసి కట్ చేసిన బాదాం వేసేసి ఓకే కొంచెం అందులో మనం మిక్స్ చేసిన సాఫ్రన్ వేసి దీన్ని చిల్ చేయాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో. ఓకే. సో మనకి ఎందులో కావాలంటే అందులో తీసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. సో ఇది ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎంత ఒక 3 to 4 hours పెట్టాలి. సో అప్పుడు మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. ఓ నైస్. సో చూసారు కదండి, ఇప్పుడు చూసిన ప్రొసీజర్ అంతా మనం చేసేసుకొని, అంటే పాలు, దాంట్లో పంచదార, క్రీమ్ అండ్ అలాగే మనము బాదం పలుకులు అండ్ కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా వేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 3 నుంచి 4 గంటల పాటు పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ లాగా గడ్డగట్టిపోతుంది అనమాట. సో దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ముందు చేసి పెట్టారు. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ మీకు చూపిస్తాము. సో అది తీసుకొద్దామా? నేను ఆల్రెడీ చేసి పెట్టింది ఐస్ క్రీమ్. వావ్, ఐస్ క్రీమ్ రెడీ. సో అక్కడక్కడ ఆ సాఫ్రన్ ఇది, ఆ బాదం అన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఐస్ క్రీమ్ లో టాపింగ్స్ అలాంటివన్నీ మన చాయిస్ కాబట్టి మనకి హ్యాపీగా మార్కెట్ లో దొరికేవన్నీ కూడా మనము అన్ని వేసేసుకోవచ్చు. సూపర్. సో మొత్తానికి ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. దీనికి ఆల్మండ్స్ తో గార్నిష్ చేయాలి. ఓకే కేసరి బాదం ఐస్ క్రీమ్. నైస్, సూపర్. సో చూసారు కదండి, చక్కగా మనం ఇంట్లో ఇలా హ్యాపీగా ఐస్ క్రీమ్ రెడీ చేసేసుకోవచ్చు. మరి ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కేసరి బాదం ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వులో పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి తరిగిన బాదం, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేసరి బాదం ఐస్ క్రీమ్ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా, చిట్కా చూద్దాం. పప్పులు నిల్వ ఉంచినప్పుడు వాటికి పురుగు పట్టకుండా ఉండాలి అంటే పప్పు నిల్వ ఉంచిన కంటైనర్లో అడుగున వెల్లుల్లి రెబ్బల్ని కనుక ఒక 4-5 వేసి పప్పు నిల్వ ఉంచుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్.
రాజు గారు మంచి 3 టేస్టీ వెరైటీస్ అయితే రెడీ అయిపోయాయి. అవునండి. సో నెక్స్ట్ ఇంకా జస్ట్ మినిట్ లో మీరు కూడా ఇంకొక వెరైటీ ఫాస్ట్ గా చేసేస్తే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం హ్యాపీగా అన్ని టేస్ట్ చూసేయచ్చు. ఓకే. సో మరి ఏం చేస్తున్నారు జస్ట్ మినిట్ లో? పొంగల్ చేస్తున్నాను. ఓకే. గోధుమ రవ్వతో. అవునండి. స్వీట్ పొంగలి. ఓకే ఓకే. మరి గోధుమ రవ్వ పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ రవ్వ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా పొంగలి? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను గోధుమ రవ్వ పెట్టేశానండి. ఇది మనకు కొంచెం తొందరగా అవుతుంది. అలాగే పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడికించి పెట్టేశాను. ఓకే. ఈ 2 మనం ముందుగా చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ముందు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో కొద్దిగా నెయ్యి. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్. సో కొంచెం స్లో ఫ్లేమ్లో మనం వేయించుకుంటే ఏంటంటే మంచిగా తినేటప్పుడు మంచి కమ్మకమ్మగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో. ఓకే. సో యూజువల్గా ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తుంటాం కదా పొంగల్ అనేసరికి. అవునండి. కానీ ఇలా రవ్వలు ఇలా రకరకాలవి కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి, వాటితో కూడా ఈ పొంగల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి కదా ఒక్కొక్కటి. ఉంటుంది, కొంచెం హెల్దీ కూడా వాటితో. సో చాలా మంది కొంచెం రైస్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. అదే మనం పొంగల్ తినలేము కదా అనుకోకుండా సో ఇలాంటి రవ్వలతో మనం ట్రై చేసేసుకోవాలి. ఎలాగో బెల్లం అదే వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా పెద్ద దీనివల్ల హాని ఏమీ లేదు. ఎస్. సో నానబెట్టుకున్న గోధుమ రవ్వ. ఓకే. సో కొంచెం చిన్న రవ్వ తీసుకున్నట్టున్నారు. చిన్న రవ్వ తీసుకున్నాను. సో కొద్దిసేపు నేతిలో వేయించి అప్పుడు మనం కొంచెం పాలు అది యాడ్ చేసుకుంటాం. ఓకే. దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ రవ్వ కూడా కొంచెం ఫ్లేవర్ నేతి ఫ్లేవర్ వేగితే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజుగారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ రవ్వ వేగుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. చాలా మంది మజ్జిగ చిలికి వెన్న తీసుకుని దాన్ని కాచుకుని నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా వెన్న తీసిన మజ్జిగ అందరూ తీసుకోవచ్చు, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇలా మజ్జిగ చిలికేటప్పుడు ఆ జిడ్డుగా అంటుకోకుండా, అది కవ్వానికి కానీ చేతికి కానీ వెన్న జిడ్డుగా అంటుకోకుండా ఉండాలి అంటే చల్లటి నీళ్లు కనుక ఉపయోగించినట్లయితే జిడ్డు అంటుకోకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంచెం పొడిపొడిగా అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లాల్సిన పాలండి. ఓకే. సో ఇంకా మొత్తం మనం ఈ పాలల్లోనే ఉడికించుకోవటం, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో మొత్తం పాలే అనుకుంటే మొత్తం పాలతో కూడా చేసేసుకోవచ్చు. ఎండింగ్ లో కొంచెం మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే. ఎందుకంటే బెల్లం కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది కదా. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది అండి. సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేసేస్తాం. ఎందుకంటే ముందు మనం పెసరపప్పు యాడ్ చేసుకుంటే అది కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది, చాలా తొందరగా అడుగు పడుతుంది అది. ఓకే. ఓకే. సో ఎలాగో ఉడికించిందే కాబట్టి మనం ఫైనల్ గా యాడ్ చేసుకున్నా మనకి పెద్ద అంటే తేడా పెద్దగా ఏం తేడా తెలియదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అండి. ఓకే. టోటల్ కలర్ మళ్ళీ మారిపోయింది. సో కొన్నిసార్లు ఆ బెల్లం కొన్న రంగుని బట్టి కూడా మనకి కొంచెం డార్క్ గా కలర్ మారుతూ ఉంటుంది. కొద్దిమందికి ఏంటంటే ఈ పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎండింగ్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే అది పైన కొంచెం అలా ఫ్లోట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా వేయించేసుకున్నాం డ్రై ఫ్రూట్స్. ఓకే. సో రెడీ అండి.
సో పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. ఓకే, వావ్. గోధుమ రవ్వ పొంగల్ రెడీ. సో వేడివేడిగా పొంగలి రెడీ అయిపోయింది. యాక్చువల్గా పొంగల్ చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది, బట్ తర్వాత ఫైనల్గా. సో రాజు గారు అటు పక్కనే పెట్టేసుకోండి. ఓకే. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? టొమాటోతో స్లైసెస్ లా చేసి రోస్ట్ చేస్తాం కదండి. ఓకే. ఫ్లవర్ చేస్తాం. ఓ, సో దీనికి టమాటో అంటే 2 halves లా కాకుండా కొంచెం ఒకటి పెద్దగా కట్ చేసుకోవాలా రాజు గారు? అవునండి, అంటే మనకు కొంచెం ఫ్లవర్ సైజ్ పెద్దగా వస్తుంది. ఓ, అంటే ఒక 3/4 కట్ చేసుకోవాలేమో కదా? ఎస్ అండి. సో దీనికి మెయిన్గా అలాగే కొంచెం బాగా పండింది అయితేనే బాగుంటుంది టొమాటో. ఓకే. ఎందుకంటే ఫైనల్గా మళ్ళీ మనం దాన్ని రోల్ చేస్తాం. సో కొంచెం పచ్చిగా ఉన్నది అయితే స్టిక్ కాకుండా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి రోల్ చేస్తున్నాను. ఊడిపోతుందంటే ఒక టూత్ పిక్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చా? అవ్వదా? అవ్వదండి, కష్టం. మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే థిన్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఎన్నిటికని పెట్టేసుకోవాలి కాబట్టి. ఓకే, ఫైనల్గా మరీ రాకపోతే ఎక్కడ బాగా ఊడిపోతుందో అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా పొంగలి కూడా రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇప్పుడు అన్ని కూడా మేము టేస్ట్ చూసేస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ రవ్వ పొంగలి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. గోధుమ రవ్వ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన గోధుమ రవ్వ వేసి వేయించాలి. తర్వాత పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి, ఉడికించిన పెసరపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ పొంగలి రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. టమాటా సూప్ తయారు చేసుకునేటప్పుడు ఆ సూప్లో కొద్దిగా బీట్రూట్ని రసంలాగా చేసుకుని ఈ రసం కనుక యాడ్ చేసుకున్నట్లయితే సూప్ మరింత ముదురు రంగులో ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అమ్మవారికి ఈరోజు ఐస్ క్రీమ్స్, స్ప్రింగ్ రోల్స్ కూడా మనం నైవేద్యం పెడుతున్నాము. ఓకే అండి, మరి 4 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము, ఎందుకంటే ఎక్కువ మేము లేట్ చేస్తే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కాబట్టి. తొందరగా తినాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయి. సో మరి ఫస్ట్ ఐస్ క్రీమ్ తోనే మొదలు పెడదాం రాజు గారు. ఓకే, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ తో కొంచెం కొత్తగా ఉంది. ఓ, ఒక్కసారి ఇలాంటి ప్రసాదాలు పెట్టామనుకోండి పిల్లలకి కదా, నెక్స్ట్ డిమాండ్ ఇదే కాదు అక్కడే కూర్చుంటారు పూజ దగ్గర కదలకుండా, ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారా అని. ఓకే, సో మనం ఒక స్వీట్ లాంటి డెజర్ట్ తినేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక హాట్ తిందాం. సో స్ప్రింగ్ రోల్స్ టేస్ట్ చూసేద్దామా? ఓకే, పర్ఫెక్ట్ టేస్ట్,
అంటే ఆ షీట్ మనం బయట తెచ్చుకుందైనా కూడా బట్ సేమ్ అలా అంటే మనం ఇంట్లో చేసుకునే షీట్స్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది. సో బాగుంది కరణ్, వెరీ టేస్టీ. సో ఇప్పుడు రాజుగారి డిషెస్ టేస్ట్ చూద్దాము. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ స్వీట్ స్వీట్ స్టార్ట్ చేద్దాం. యా, పొంగల్ సూపర్ గా ఉంది, తీపి సరిగ్గా సరిపోయింది. మనం కూడా కొంచెం దీంట్లో ఆ పప్పు ఫ్లేవర్, మెయిన్గా గోధుమ రవ్వ ఇది సూపర్ గా ఉంది రాజు గారు, వెరీ టేస్టీ. సో ఇంకా రైస్ ఐటమ్, ఒక స్వీట్ ఒక హాట్, ఒక స్వీట్ ఒక హాట్, ఇలాగా ఇంకో 2 వెరైటీస్ పెట్టినా ఇంకా 4 పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తుంటాం. సో చాలా బాగుంది రాజు గారు రైస్ రెసిపీ. అంటే ఆ సింపుల్ గా చేసుకున్న మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, పచ్చిమిర్చి కానివ్వండి, అంటే ఆ ఘాటు తెలుస్తూ, ఆ పోపు బాగా వేగింది, కొబ్బరి అంత బాగా స్ప్రెడ్ అయింది, ఫైనల్ గా యాడ్ చేసుకున్న నిమ్మరసం కూడా మంచి టేస్ట్ ఇచ్చింది. సో సింపుల్ గా చేసుకున్నా కూడా అంటే చాలా మంది చూసేవాళ్ళు అనుకుంటారా ఇందులో ఏముందిలే పోపు వేసుకొని కూరగాయలు వేసుకోవటం అని, కానీ బట్ ఆ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి వీటిలో చాలా డిపెండ్స్ ఉంటుంది ఆ టేస్ట్ అనేది. సో బాగున్నాయి అసలు 4 రెసిపీస్ అయితే సూపర్ గా ఉన్నాయి. సో చాలా బాగా చేశారు మీరు ముగ్గురు కూడా ఈరోజు సూపర్ గా చేశారు. సో రాజు గారు చెప్పండి. సరే, మీ రెసిపీస్ కంటే ఇంకా పేరు పెట్టే పని లేదు. అండ్ ఈరోజు వీళ్ళిద్దరు కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. సో ఇద్దరు మంచి డిఫరెంట్, అంటే చాలా మందికి ఇష్టమైన స్నాక్, చాలా మందికి ఇష్టమైన డెజర్ట్, అంటే ఐస్ క్రీమ్, స్ప్రింగ్ రోల్స్ అందరికి ఫేవరెట్ కదా. చాలా ఫేవరెట్. సో ఎలా చేశారు? సో ఇద్దరు బాగా అంటే ప్రొఫెషనల్ గా, ఎందుకంటే కేటరింగ్ కాలేజ్ అంటేనే దాంట్లో పాయింట్ టు పాయింట్ బేసిక్ నుంచి స్టెప్ డౌన్ నుంచి కొంచెం పైకి ఎలా వెళ్ళాలి, ఏది వేసేయాలి, ఏది ముందు వేసుకోవాలి, ఏది తర్వాత వేసుకోవాలి, కాంబినేషన్స్ లో చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తారు. వీళ్ళు ఇండివిజువల్ గా చేస్తారు, గ్రూప్ వైజ్ గా చేస్తారు. సో బాగా పర్ఫెక్ట్ గా చేశారు ఇద్దరు, అన్ని కూడా బాగా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ కరణ్ అండ్ వినీత్. థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా వచ్చి చక్కగా మంచి అందరికి ఫేవరెట్ డిషెస్ ఈ రోజు మీరు నేర్పించారు. అండ్ మీరు ఫర్దర్ గా కూడా మంచి దీనికి రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు. మెయిన్ ఏంటంటే సేమ్ ఫ్యాక్టరీ. ఓ మీరందరూ సేమ్ ఫ్యాక్టరీ. సో ఈ ప్రొడక్షన్ కొంచెం ముందు వచ్చేసింది బయటికి. సో రాజు గారు ఎలా అయితే ప్రొఫెషనల్ గా మంచి పేరు తెచ్చుకున్నారో మీరు కూడా అలాగే తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మీకు స్మాల్ కాంప్లిమెంట్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. అండ్ వినీత్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. బీన్స్ కొబ్బరి అన్నంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుంటుంది, ఎందుకంటే బీన్స్ ప్లస్ రైస్ ఈ కాంబినేషన్ అయితే చాలా మంచిదండి. ఇప్పుడు బీన్స్ లో మనకు ముఖ్యమైన పోషక విలువ ఏంటి, క్యాలరీస్ ఎంత అని గనక మనం అబ్జర్వ్ చేస్తే బీన్స్ లోని ముఖ్యమైన పోషక విలువ పీచు పదార్థం. సపోజ్ మనము బీన్స్ ఆ గింజలతో పాటు తీసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి దొరుకుతుంది కదా, కాస్త ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. క్యాలరిఫిక్ వాల్యూ వైజ్ చూస్తే కొబ్బరి రైస్ 2 కూడా ఉంది కాబట్టి మనకు కొంచెం మీడియం క్యాలరీ ఫుడ్. కానీ కోకోనట్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదండి. అసలు కొబ్బరిలో ఉన్నంత పోషక విలువలు మరి దేంట్లో కూడా ఉండవు. ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే నిమ్మరసం అండ్ అల్లం. నిమ్మరసం ప్రతి వంటకం మీద కూడా అలా పిండేసుకుంటే ఇక మనకు కావాల్సిన విటమిన్ సి సూపర్గా దొరుకుతుందండి. సో ఈ రకమైన కాంబినేషన్స్ కనుక మనం చూస్ చేసుకుంటే వీక్ డేస్లో హడావిడిలో కూడా మంచి పోషక విలువలు లేకపోతే న్యూట్రిషియస్ ఫుడ్ తినే ఆస్కారం ఉంటుంది. బీన్స్ కొబ్బరి అన్నం చాలా బాగుందండి, తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ అనేది బేసిక్గా మనం హోటల్స్లో తింటూ ఉంటాం, పిల్లలకి చాలా ఇష్టం, కొంచెం హై క్యాలరీ. ఒక్కొక్క స్ప్రింగ్ రోల్లో కూడా మనకు 70 to 80 క్యాలరీస్ లేకపోతే 100 క్యాలరీస్ వరకు కూడా ఉంటుంది. బట్ ఒక్క బెనిఫిట్ ఉందండి, మనం అజినోమోటో లేకుండా మైదాతో కాకుండా గోధుమ పిండితో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఐస్ క్రీమ్ అండి ఇది, ఎందుకంటే కేసర్ అండ్ బాదాం. సో కేసర్ బాదాం ఐస్ క్రీమ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్.
సో కేసర్ అంటే మనకు కుంకుమ పువ్వు, తర్వాత బాదాంతో పాటు పాలు, ఇక్కడ వరకు అన్నీ కూడా చాలా న్యూట్రిషియస్. ఫ్రెష్ క్రీమ్ కూడా మంచి న్యూట్రిషియస్ అండి. ఇప్పుడు మనకు ప్రాబ్లం వల్ల చక్కెరతోనే. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఐస్ క్రీమ్ అనేది ఈ మన టెంపరేచర్స్కి లేకపోతే వేడి క్లైమేట్లో కూడా తినడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ షుగర్ లేకుండా కూడా ట్రై చేసుకుంటారు. సో అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే 100 ml ఆఫ్ ఐస్ క్రీమ్ మనకు 120 క్యాలరీస్ దాకా ఉంటాయండి. సో ఎనీథింగ్ హై క్యాలరీ మనం కాస్త జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెసిపీ కూడా చక్కటి న్యూట్రిషియస్ అండ్ పోషక విలువలు గల రెసిపీ అండి. అదేంటంటే గోధుమ రవ్వ పొంగిలి. సో గోధుమ రవ్వతో అంటే మనం బియ్యంతో చేసుకునే బదులు గోధుమ రవ్వ, తర్వాత పాలు, నెయ్యి అండ్ బెల్లంతో చేసుకోవచ్చండి డెఫినెట్గా చక్కెర బదులు. సో ఇది చాలా న్యూట్రిషియస్. ఇప్పుడు చిరుధాన్యాలు వాడకం అనేది ఎలా ఇన్కార్పొరేట్ చేయాలంటే విడిగా అదేదో ఒక మెడిసిన్ లాగా లేకపోతే ఒక మందులాగా అలా కాకుండా మన రోజువారీ రెసిపీస్లోనే ఇలా పొంగలంటే అందరికి ఇష్టం కదా. సో రైస్ బదులుగా చక్కగా మనం గోధుమ రవ్వతో చేసేస్తే సూపర్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, మంచి అలవాట్లు నేర్పించినట్టు కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పండగ పూట అలాంటి టైంలో ఈ స్వీట్స్ తీసుకోగలరు. సో బాగుందండి. ఇవాళ మనం చూసిన రెసిపీస్లో గోధుమ రవ్వ పొంగల్ ఒకటి ఫెస్టివల్ టైమ్స్లో బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అవునండి. సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఒకళ్ళు ఐస్ క్రీమ్ చేశారు, ఒకళ్ళేమో రోల్స్ చేశారు, అండ్ మీరు చేసిన పొంగల్ టేస్టీగా ఉంది, అండ్ కొబ్బరి అన్నం కూడా చాలా బాగుంది బీన్స్ కాంబినేషన్ లో. సో ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఎలా అయితే మనకి ఇందాక అనుకున్నామో అలా అన్ని వంటలు కూడా ఒక స్టార్టర్స్ దగ్గర నుంచి మొత్తం డెజర్ట్ దాకా అన్ని వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ ని. మరి దేవి నవరాత్రుల్లో మీరు కూడా ఇవన్నీ చక్కగా ట్రై చేయండి. అండ్ అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు కూడా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.